అసలు తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తలాగా మీ జీవితం, మీ ప్రస్థానం అనేది మొదలైంది. తర్వాత తెలుగుదేశం పార్టీలోనే ఎన్నో పదవులు మీరు చేశారు. ఇప్పటికీ మీ మీద ఎటువంటి మచ్చ లేకుండా ఒక్క రూపాయి మీరు సంపాదించుకునేది లేదు. ఈరోజు మీరు విజయనగరం నుంచి 2,50,000 మెజారిటీతో ఎంపీగా గెలిచి పార్లమెంట్కి వెళ్ళారు. సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళారు. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. అప్పలనాయుడు గారు, చెప్పండి. మీరు పార్లమెంట్లోకి అడుగుపెట్టే ముందు చంద్రబాబు గారు మీకు అసలు విమానంకి సంబంధించినటువంటి టిక్కెట్లు తీయమని కూడా టీడీపీ క్యాడర్కి చెప్పినట్లుగా అండ్ మీతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు? మా ఫస్ట్ టైం ఎంపీలు అందరూ కూడా మాట్లాడినప్పుడు, వారు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు శివరణ వచ్చేటప్పుడు నేను బయలుదేరి వస్తాను సార్ అంటే, టికెట్ తీసుకున్నావా అన్నారు ఢిల్లీకి. సార్ అన్నాను. లేకపోతే చెప్పు, మనల్ని అరేంజ్ చేస్తారు అన్నారు. అదే సమయంలో అది అయిన తర్వాత కూడా మళ్ళీ 2 hours తర్వాత కూడా మనం పిఎస్ఓ ఫోన్ చేసి అడిగారు, టికెట్ ఉందా, కన్ఫర్మ్ అయిందా, లేదంటే సార్ అడగమన్నారని చెప్పేసి. ఎందుకు బాబు గారు అలా అడిగారు మిమ్మల్ని? అంటే ఒక ఎఫెక్షన్ అండి. ఒక తండ్రికి బిడ్డలు సంరక్షణ అనేది చాలా కీలకం. ఎలాగైతే ఆలోచిస్తారో పార్టీ పెద్దగా, పార్టీలో సభ్యులకి ఏ ఇబ్బందులు వస్తాయని అన్ని కార్నర్లో చూడడం అనేది చంద్రబాబు నాయుడుకే సాధ్యం. ఇప్పుడు కొత్తగా ఫస్ట్ వెళ్ళడం, ఫస్ట్ ఎంపీ అయిన తర్వాత టికెట్ తీసుకున్నారు లేదనేది అంటే మన ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే మన మీద ఉన్న ఎఫెక్షన్ అవ్వచ్చు. అంటే టికెట్ తీసుకుని స్తోమతున్నప్పుడు కూడా ఒక ఎఫెక్షన్తో అడిగే ప్రేమ అనేది ఏ నాయకత్వం కూడా బహుశా చూడలేదు, మనం వినలేదు కూడా. అంటే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అడిగారా, లేదంటే నిజంగా మీ మీద ఉన్నటువంటి ప్రేమతోనే? బాబు గారు ప్రేమ, అభిమానమే సహజంగా. ఏంటంటే మిగతా ఇంకా ఏ ఎంపీని కూడా బాబు గారు అలా మనం గ్రౌండ్ నుంచి వచ్చాం. మిగతా వాళ్ళు వాట్సాప్తో వచ్చారు, లేకపోతే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇతరగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. 7 సార్లు 6 సార్లు ఎంపీలు అయ్యి ఉన్నవారు ఉన్నారు. బేసిక్ గా నేను పార్టీ, నాకున్న బ్యాక్గ్రౌండ్ పార్టీయే, నాకున్న కండువే. అవును. సో ఆ కండుతో నేను వచ్చాను కనుక నీకు ఆ నేచురాలిటీ ఉంది కనుక సహజంగా ఆ ఎఫెక్షన్ ఉంది. నేను గతంలో కూడా చిల సందర్భాల్లో కూడా నేను కలిసినప్పుడు కూడా నేను హైదరాబాద్ వచ్చినా, లేకపోతే గతంలో ఇప్పుడు పార్టీ హౌస్కి వెళ్ళా, పార్టీ హౌస్లో భోజనం, పార్టీ హౌస్లో నిద్రపోవడం. నాకు పార్టీ అంటే ఒక కుటుంబం, అంటే ఆ దేవాలయం, ఆఫీస్ అన్న. ఈ సందర్భంలో ఏంటంటే సహజంగా అడిగారు. అడిగినప్పుడు కొత్తగా వెళ్తున్నాం కదా పార్లమెంట్కి, ఢిల్లీ వెళ్తున్నాం కదా, జాగ్రత్తలు అడిగారు. ఎవరు ఉంటే సీనియర్స్ ఫాలో అట్లా ఆ సందర్భంలో అడిగారు. నాకు ఒక ఆనందం కలిగింది. ఒక రకంగా ఏంటంటే కుటుంబ సభ్యుడిని ఎట్లా దగ్గర తీసుకుని ఎట్లా కదా అడుగుతాము, భోజనం చేసేలేదు, మనం బిడ్డని ఎట్లా అడుగుతాం, భోజనం చేసేలేదమ్మా టైంకి, లేకపోతే ప్రయాణం ఎలా ఉంది, ఎలా అడుగుతాము. అలాగే ఒక తండ్రి ఒక కుటుంబ సభ్యుడిని ఎట్లాగే అడుగుతాడు, అట్లాగే అడగడం ఒక ఆనందం కలిగింది. అదే సమయంలో బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే గతం వేరు, ఇప్పుడు వేరు. పార్లమెంట్ సభ్యుడిని ఒక పార్టీకి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్లమెంటు సభ్యుడిని మీకు విమాన ఖర్చులకి డబ్బులు ఉన్నాయా, లేదంటే పార్టీని ఇవ్వమంటారా అని అడగడం అనేది నిజంగా అసలు రాష్ట్రం మొత్తం కూడా మీ వైపే చూసింది. నిజంగా అంటే అది ప్రేమో, లేకపోతే మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనో అవ్వచ్చు ఏమో, కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ గురించి ఒక చర్చ కూడా నడిచింది. అదే నేను అంటుంది ఏంటంటే, పార్టీ టికెట్ ఇవ్వడం, గెలిపించడం అక్కడతో అయిపోయింది. కొన్ని పార్టీలు మనం చూసాం. కానీ గెలిచిన తర్వాత కూడా ఒక వ్యక్తి పట్ల అంత డీప్గా వెళ్ళే నాయకత్వాన్ని కూడా మనం వేరే చేసుకోవాలి. ఇది ఎఫెక్షన్తో కూడుకున్న తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబం. సహజంగా ఏ రాజకీయ పార్టీ లీడర్ అయినా, నాయకుడు అయినా సరే ఇస్తారు, అవకాశాలు ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత తన పని ఎంతవరకు ఉంది తను వాడుకున్న పరిస్థితి కూడా మనం చూసాం ఇతర పార్టీలో. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఆనవాయితీని కొనసాగిస్తూ మరికొద్ది బలం అవుతూ, ఇంకా క్లీన్గా చెప్పాలంటే ప్రతి పిన్ టు పిన్ అసలు అట్లా అడిగే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే మనమే ఒక పరిధి దాటి ఇంకొద్ది దాటి మనం ఆలోచించలేం. ఒక ముఖ్యమంత్రి అంటే సామాన్యమైన ముఖ్యమంత్రి కాదు, ఏదో 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన ముఖ్యమంత్రి కాదు, యావత్ తెలుగు ప్రజలకి ఒక ప్రతినిధి, తెలుగు ప్రజలకు ప్రతినిధి. అదే సమయంలో ఈ భారతదేశం కదా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి రోల్ మోడల్ అయినా, ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యక్తికి ఆయన రోల్ మోడల్, ఒక వ్యక్తిత్వానికి ఒక రోల్ మోడల్ అయినా. అలాంటి వ్యక్తి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తికి నా కోసం ఆలోచించి, ఒక వ్యక్తి కోసం ఆలోచించి అట్లా కేర్ తీసుకున్నది ఆయనే సాటి. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఫ్యాషన్, ఆయన జీవితం ఒక ఫ్యాషన్.
అందుకు ఆయన అంటే ఆయన జీవితం అన్నా ఆయనన్నా అంత ప్రేమ అభిమానం నాకే కాదు ప్రతి వ్యక్తి కూడా అంత లైనింగ్. అందుకు పార్టీ కార్యకర్తగా ప్రారంభమైన నన్ను ఈరోజు పార్లమెంట్ సభ్యుడు చేశారంటే ఈరోజు ఒక చరిత్ర, ఇది చరిత్రలో ఉంటుంది ఇది. అందుకు నేనేమంటానంటే 100% నేను నమ్ముకుంటున్నాను, నాకు నేను ఒక రోజు సాధన చేసుకుంటున్నానంటే ఇప్పటితో ఒక వైట్ పేపర్గా మనం ఉన్నాం. రేపు మన పార్టీ, మన మాట కానీ మన తీరు కానీ ఏది తేడా వచ్చిందో పార్టీ మీద పడుతుంది, పార్టీ నాయకత్వం మీద పడుతుంది. అందుకని 100% చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఇప్పటికే ఉన్నాం ఇంకా ఉండాలి అనే భావంతో నాతో ఇప్పుడు పిఏలు కానీ లేకపోతే వచ్చిన గన్మెన్లు కానీ లేకపోతే వచ్చిన డ్రైవర్లకు కానీ నాతో టీంతో ఉన్న వ్యక్తులు కానీ అదే 10 సార్లు రోజు చెప్తున్నమాట. అది మీరు ఏది చేసినా అది నా మీద పడుతుంది, నేనేది చేసినా పార్టీ మీద పడుతుంది. బేసాన్ మనం అందరం కూడా చూడవలసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పార్టీ నాయకత్వాన్ని, అదే సమయంలో ప్రజలు మన పట్ల ఎంత నమ్మకంతో 2,50,000 మెజార్టీ ఇచ్చి మనం పార్లమెంట్ పంపించారే. ఏ వ్యక్తి కూడా మనకు ఓటేసిన వ్యక్తి కానీ ఓటు వేయలేకపోయినా పరోక్షంగా మద్దతు ఇచ్చిన వ్యక్తి కానీ ఫీల్ అవ్వకూడదు ఎట్లా కూడా. ఎస్, ఇలాంటి వ్యక్తికి మనం ఇచ్చాము పదవిని అనే ఫీల్ కలగకూడదు, వాళ్ళు గౌరవంగా ఫీల్ అవ్వాలి. నేను మా ఎంపీ ఇట్లా చేశాడు, నేను కూడా చేసిన ఫీల్ ఎన్నర్లో తను కూడా ఫీల్ అవ్వాలి, అప్పుడే మన సక్సెస్ అని చెప్పేసి నేను చెప్తున్నా ఫస్ట్ డే నుంచి కూడా. ఓకే, అందుకే పార్లమెంట్కి మీరు మొదటి రోజు అడుగుపెట్టే రోజు మీరు సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళారు, ఏంటన్నా కారణం ఏంటి? సైకిల్ గుర్తు. ఈ రోజు మహానుభావుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఆ రోజు సెలక్షన్ అంటే పార్టీని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళారా లేకపోతే సామాన్యుని స్థాయి నుంచి మీరు పార్లమెంట్ సభ్యులుగా? సామాన్యుడు మొదటి వాహనం సైకిల్. ఎందుకంటే రైతు కానీ కార్మికుడు కానీ ఎవరు వాడినా సరే ఫస్ట్ వాడే సైకిల్, వాడు జీవితంలో కొనుక్కున్నది ఫస్ట్ వాహనం సైకిల్ కొంటాడు, తనతో ప్రారంభం అవుతుంది. నా జీవితం కూడా ప్రారంభం సైకిల్తో ప్రారంభమైంది. అది నా వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, పార్టీ పరంగా అవ్వచ్చు. ఈ రెండు కోన్సైడ్ అయింది కనుక ఖచ్చితంగా ఈరోజు సైకిల్ గుర్తుతో మనం అవకాశం వచ్చింది. అదే సైకిల్ గుర్తుతో మనం ఎంపీగా అయ్యాము. అదే సైకిల్తో జీవనాన్ని ప్రయాణం స్టార్ట్ చేసాం కనుక ఇది ఒక భావితరాలకు తెలియాలి, మిగతా వాళ్ళు తెలియాలనే ఆలోచనతో పసుపు కలర్ వేసి శుభంగా ఈరోజు పార్టీ రంగు అవ్వచ్చు, పార్టీ శుభం అవ్వచ్చు, పసుపు రంగు టోటల్ వేయించి ఈవెన్ టైర్లతో సహా వేయించుకొని ఒక రైతు బిడ్డగా ఉన్నాను కనుక రైతుగా ఒక పంచి లాల్చి కట్టుకొని మన రైతు బిడ్డగా నేను ప్రయాణం చేసినప్పుడు వెళ్ళాలన్న కోరిక సక్సెస్ అయింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను కనుక మా ఎంపీ అనే ఫీలింగ్, మా అప్పలనాయుడు మా ఎంపీ మా వాడు, అందుకని ఈరోజు తెలుగుదనం ఉట్టిపడేలాగా పంచికట్టుతో సైకిల్ దొక్కుంటూ పార్లమెంట్ కి వెళ్ళడం నిజంగా అది అనుభూతిని కలిసింది, అది ఆనందం కలిగింది. చాలా మంది నేను దేశ రాజధానిలో నడివీధిలో నేను రోడ్డు మీద వెళ్తుంటే చాలా మంది విష్ చేశారు, చాలా మంది గౌరవించారు, చాలా మంది ఆసక్తిగా చూశారు. నేను కూడా నేమ్ బోర్డు తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఎన్టీఆర్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, ఇటు ఎన్డీఏ కూటమి ప్రధాని గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి నేను ప్రయాణం చేస్తుంటే చాలా మంది రాశారు. విజయనగరం పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయనగరం రాశాను, గర్వంగా చెప్పుకున్నాను అనమాట. నేను తెలుగుదేశం పార్టీ నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి విజయనగరం పార్లమెంట్ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం కానీ చెప్పేసి బోర్డుని గర్వంగా రాసి వెళ్ళాను అనమాట. అందులో గర్వంగా ఫీల్ అయ్యి వెళ్ళాను. ఈరోజు నాకు చాలామంది అంటున్నారు, ఎస్ మేము ఎట్లా ఆలోచించాం, మీరు అట్లా చేశారని ఆనందం పడి అన్నాం. అందుకు ఒక పక్క పార్టీ, ఒక పక్క సామాన్యుడి వాహనాన్ని, రైతు వాహనాన్ని నేను తీసుకొని ప్రజెంట్ చేశాను. ఆనందం కలిగింది. నేను కూడా అదే సైకిల్ అక్కడే ఉంచాను. ఉదయాన్నే నేను కూడా సైక్లింగ్ చేసుకుంటున్నాను. అదే సమయంలో అప్పుడప్పుడు కూడా సైకిల్కి వెళ్ళాలనుకున్నాను. ఆల్రెడీ 2 times వెళ్ళి వచ్చాను నేను. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీతో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. ఆ రోజు ప్రధాని మోదీ గారితో పాటుగా చంద్రబాబు గారు కూడా మీకు దిశానిర్దేశం చేశారు. ఆ రోజు అసలు మోదీ గారు ఏం చెప్పారు మీకు? మోదీ గారు చాలా క్లోజ్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పట్ల మాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకం ఉంది. వారు అడగగానే మాకు మద్దతు తెలిపారు. ఈరోజు వారు నమ్మకాన్ని మీరు రొమ్ము చేయకుండా చేస్తారని మాకు నమ్మకం ఉంది. అదే సమయంలో ఏ విషయం ఉన్నా సరే నేరుగా నాతో మాట్లాడండి అని చెప్పి అన్నారు. అంతకుముందు కూడా ఒకటి చెప్పాలి, ఎన్డీఏ నాయకుడికి ఎన్నుకున్నప్పుడు, మోదీ గారిని ఎన్నుకున్నప్పుడు సెంట్రల్ హాల్లో ఎంపీలందరూ, దేశం మొత్తం ఎంపీలు, ఎన్డీ కూటమి ఎంపీలందరూ కూర్చున్నప్పుడు సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు బాబు గారు వచ్చుతున్నప్పుడు పార్లమెంట్లో, అదే సెంట్రల్ హాల్లో అడుగు పెడుతున్నప్పుడు
మన ఎంపీలతో పాటు దేశంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎంపీలు అందరూ కూడా లేచి క్లాప్స్ కొట్టి ఆయన ఆహ్వానించిన సంఘటన నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఒక పార్టీ లీడర్ అయినో, ఒక పార్టీ అధ్యక్షుడైనో, ఒక ముఖ్యమంత్రి అయినా కాదు. ఈరోజు యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నుకోబడిన ఎంపీలు కూడా లేచి ఆయన రెస్పెక్ట్ చేస్తున్న విధానాన్ని చూస్తే నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఒక భారతీయుడిగా, ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే ఒక వ్యక్తిని అలాంటి సంఘటనలనే మనకు గుర్తొస్తుంది. ఆ వ్యక్తి పట్ల ఉన్న విశ్వాసం, గౌరవం, ఆ వ్యక్తి పట్ల ఉన్న నిబద్ధత, ఎదురు వ్యక్తి రెస్పెక్ట్ చేసే విధానమే మనం ఆ వ్యక్తిని రెస్పెక్ట్ చేసాం. అంతకుముందు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఏంటో ప్రపంచం మొత్తం తెలుసు. కానీ పరోక్షంగా చూసాం, ప్రత్యక్షంగా చూశాను నేను. చరిత్ర సెంట్రల్ హాల్లో అడుగుపెడుతున్నప్పుడు ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని చూశాను. అలాగే ఈరోజు మోదీ గారు కూడా మన 16 మంది ఎంపీలని మాకు రెస్పెక్ట్ చేసింది కాదు, చంద్రబాబు నాయుడు దృష్టిలో చేసే రెస్పెక్ట్, మన ఆంధ్రులు అవకాశం ఇచ్చిన వాళ్ళని చేసే రెస్పెక్ట్, మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాం. 100% నమ్మకం ఉంది. ఏదైతే 5 కోట్ల ఆంధ్రులు కలగన్న ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయనకి ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, మాకు ఆయన సేవలు అవసరం లేదు, ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని మోడీ గారు మాకు ఇచ్చిన ట్రీట్మెంట్, పాజిటివ్ ట్రీట్మెంట్, ఆ కలయిక, ఆ 45 మినిట్స్ కలయిక మాకు అర్థమవుతుంది ఏంటంటే 100% ఆంధ్రప్రదేశాన్ని ఏదైతే ప్రజలు నమ్మి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో కేంద్రం నుంచి ఆ సపోర్ట్ పరిపూర్ణంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎంపీగా వెళ్ళినటువంటి అప్పలనాయుడు గారికి భారత ప్రధాని ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు? చెప్పారు. మీతో కలిసారా? మీతో మాట్లాడారా? కలిసారు, మాట్లాడారు. నేను ప్రాధాన్యత వహిస్తున్న విజయనగరం పార్లమెంట్ గతంలో ఆయన కేంద్ర మంత్రి పనిచేసిన అశోక్ గజపతి గారిని కూడా అడిగారు, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అడిగారు, స్థితిగతులు. నేను ఆయన అనకాపల్లి ప్రసార సభకు వచ్చేటప్పుడు, నేను అనకాపల్లి అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నేను వేదిక మీద వెళ్ళేటప్పుడు కూడా నా పార్లమెంట్ పరిధిలో ఉన్న, ఎందుకంటే ఎన్డీఏ కూటమి వస్తుంది, భారీ మెజార్టీ గెలుస్తున్నాం, ఆయన పీఎం అవుతున్నారని మనకు తెలుసు, నేను ఎంపీ అవుతున్నాను కూడా నాకు తెలుసు. అందుకే ప్రజాప్రతినిధులుగా నా బాధ్యతగా ముందుగా అడ్వాన్స్గా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయో ఆయన రిప్రజెంటేషన్ చేశారు ఆ రోజు అనకాపల్లిలో బహిరంగ సభలో. అది అయిన తర్వాత కూడా నాకు 2 days తర్వాత కూడా ఒక లెటర్ నాకు రిప్లై వచ్చింది. మీదంతా కూడా మేము చూసాం, మీదంతా కూడా మీ సమస్యల మీద అధ్యయనం చేస్తాం, మేము సహకరిస్తాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి వారు లెటర్ కూడా నాకు పర్సనల్ పంపించారు. దాన్ని కూడా నాకు ప్రస్తావన చేశారు, ఇట్లా చేశారు సార్, థ్యాంక్ ఫర్ లెటర్, మా కోఆపరేషన్, మా ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకోండి అని చెప్పాను. ఇప్పుడు కూడా ఆయన కూడా ఓవరాల్గా మీరు ఆయన ఏం చెప్పారంటే, ఇది ఒక పార్లమెంటు, ఒక యూనివర్సిటీ, దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ఇది విజ్ఞాన కేంద్రం. మీరు ఒక పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు ఎంత సేవ చేస్తారో, మీ రాష్ట్రానికి ఎంత సేవ చేస్తారో, భారతీయులకు కూడా మీరు ఆలోచించి మీ నాలెడ్జ్ను యూటిలైజ్ చేసుకోండి, చర్చలో పాల్గొనండి, ఎక్కువ సమయాన్ని చర్చలో పాల్గొని భారతదేశం మీద అవగాహన తీసుకురండి, భారతీయులకు ఉపయోగపడే సబ్జెక్ట్ని, ప్రజాహితమైన సబ్జెక్ట్ని మీరు డిస్కస్ చేయండి, దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురండి అని చెప్పినప్పుడు ఆనందం కలిగింది. ఎన్డీఏ కూటమి సభ్యుడిగా మనం ఉండడం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను మా నియోజకవర్గం ప్రజలు అవకాశం ఇవ్వడం, ఇదంతా ఒక మంచి ఈవెంట్, ఇది ఒక మంచి అరుదైన అవకాశం. ఈ సమయంలో రావడం గాడ్ గిఫ్ట్, పార్టీ ఇచ్చిన నిర్ణయంకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ క్షణాన్ని అనుభవించాను నేను.